Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి అరుణాచలం నుంచి మేము ఎక్కడికెళ్తున్నామో మళ్ళీ నెక్స్ట్ అరుణాచలం అయిపోయింది. టుడే డే 2 అరుణాచలం దర్శనం అయిపోయింది. డే 2 మళ్ళీ దర్శనం తర్వాత ఎక్కడికెళ్తున్నాము. మేము ఆఫ్టర్‌నూన్ నుంచి అక్కడే ఆఫ్టర్‌నూన్ అయింది అరుణాచలంలోనే. తర్వాతొచ్చేసి మేము ఏ టెంపుల్‌కెళ్తున్నామో ఈ వీడియోలో చూసేయండి. అక్కడ నుండి తర్వాత మేమైతే బయలుదేరాము అరుణాచలం నుంచి. ఇక్కడ మేము తీసుకెళ్ళిన జ్యోతి సిస్టర్ బఠానీ, తర్వాత అటుకులు, బిస్కెట్స్ అవన్నీ తీసుకొచ్చింది. తీస్తా ఉంది తినడానికి. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ అయిపోయింది గదా! ఆ రోజు ఆఫ్టర్‌నూన్ గూడా టిఫిన్నే చేశామండి. లంచ్ అయితే తినలేదు. అక్కడ లంచ్ మంచిగా దొరకలేదు దారిలో. అందుకనేసి ఇక్కడ రోహిణి అరిసెలు గూడా తీసుకొచ్చింది. అన్నీ తీసుకెళ్ళినయల్లా తలా ఒకటి ఏదో ఒక టైంలో తింటా ఉన్నాము. ఇక్కడ ఆఫ్టర్‌నూన్ చూడండి ఇది ఈవినింగు ఎలా అయిపోయావో ఫేస్‌లనేది. ఏసీ బస్సే అయినా గూడా ఈ విధంగా అయిపోతున్నాయి ఫేస్‌లు. గాలికి ఎక్కి దిగడం వల్ల, తిరగడం వల్ల ఫేస్‌లంతా అప్పటికే డే 2 గానీ అలా అయిపోయాం మేమైతే. వచ్చేవరకైతే బ్లాకిష్ అయిపోయినాయి అందరి ఫేస్‌లు. 9 డేస్ వరకు అయితే. ఇక్కడైతే మళ్ళీ సాయంత్రం వచ్చేసి టీలకైతే దిగాము. ఆఫ్టర్‌నూన్ టిఫినే చేశాము. లంచ్ అయితే చేయలేదు. తర్వాతొచ్చేసి మేము ఎక్కడికొచ్చాము మళ్ళీ డే 2 సాయంత్రం అనేది అక్కడ అరుణాచలంలో దర్శనం అయిపోయిన తర్వాత డే 2 నైట్ ఇది భవానీ టెంపుల్‌కొచ్చాము. భవానీ అమ్మవారు. తర్వాత భవానీ అమ్మవారి టెంపుల్ గూడా చాలా బావుంది. అరుణాచలం నుంచి మేము ఆఫ్టర్‌నూన్ బయలుదేరాము. ఈవినింగ్ 6:30, 7 కల్లా ఇక్కడ అమ్మవారి టెంపుల్‌కైతే వచ్చాము. భవానీ అమ్మవారి టెంపుల్‌కైతే వచ్చాము. ఇది మూడో టెంపుల్ అన్నట్టు. డే 2 మూడో టెంపులు. తర్వాతొచ్చేసి నా వీడియోస్ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాతొచ్చేసి అమ్మవారి టెంపుల్ అయితే చాలా బావుంది. ఇక్కడ అందరైతే మన వాళ్ళు మేమైతే మళ్ళీ అక్కడ టీ తాగిన తర్వాత టీ తాగిన కాడ కొంచెం ఫేస్ వాష్ అలా చేసుకొని కొంచెం మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యాంలేండి. ఎందుకంటే టెంపుల్‌కెళ్తున్నాం గదా! అదే విధంగా వెళ్తే బావుండదనేసి కొంచెం ఫ్రెష్ అప్ అయితే అయ్యాము. ఎక్కడన్నా టీకి దిగిన కాడైతే ఫేస్ వాష్‌లు అలా చేసుకుంటా ఉన్నాము ఎండలకు. అందుకనేసి మళ్ళీ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాము. టెంపుల్‌కెళ్తున్నాం గదా! అనేసి. ఇక్కడ డే 2లో నైట్‌కు భవానీ అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయింది. అప్పటికే జనాలైతే అందరూ వెళ్ళిపోయారు. నైట్ అయింది 7 అలా అయింది కాబట్టి ఇదిగోండి ఎంత బావుంది భవానీ టెంపుల్ అయితే. గోపురం అయితే చాలా పెద్దగా ఉంది. చాలా బావుంది గోపురం వచ్చేసి. ఇక్కడ భవానీ అమ్మవారి టెంపుల్‌లో చాలా చాలా బావుంది. విశాలమైన ప్రాంగణము అంతా చాలా బావుంది. టెంపుల్ వచ్చేసి అక్కడ గూడా దర్శనం అయితే ఎవ్వరు లేరు. ఆడొక్కరు కూడా లేరులెండి. ఎవరో ఒకరున్నారు. మేమే ఉన్నాము. తొందరగా ఎళ్లి అన్ని దర్శనాలైతే చేసుకున్నాము. అమ్మవారుంది. ఇంకా 2, 3 ఆంజనేయుడు అలా ఆ విధంగా అయితే ఉన్నవి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. పక్షులైతే వాళ్ళ గూటికెళ్ళడానికైతే వెళ్తా ఉన్నాయి. ఆ పక్షుల కిలకిలతో చాలా బావుంది. అప్పుడు మేమెళ్ళిన టైము టెంపుల్‌లో చాలా ఎందుకంటే పక్షులు కూస్తుంటే ఎలా ఉంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ విధంగానే ఉంది. మేమెళ్ళిన టైంకి పక్షులు గూటికెళ్ళినప్పుడు ఎలా ఉంటదో ఒక్కసారి ఎవరైనా చూడండి పక్షులు గూటికెళ్ళే ముందు ఆ సౌండ్సు అది చాలా బావుంటది. తర్వాతొచ్చేసి ఆ విధంగానే ఉంది ఆ టెంపుల్‌లో మేమెళ్ళినప్పుడైతే. ఇక్కడ చూడండి ఇక్కడ నది గూడా ఉంది. ఏదో నది గూడా ఉంది. అక్కడ బ్యాక్ సైడ్ ఎళ్లి ఎందుకంటే చీకటయింది గాబట్టి అంతగా కనపడలేదు. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఒక చెరువులాగా గూడా ఉంది. నది పెద్ద నది ఉంది. తర్వాతొచ్చేసి పగలెళ్తే బావుండేది. కాకపోతే మనకు టైం అంతగా సరిపోదు గాబట్టి ఎక్కడికి ఏ టైంకెళ్ళాలో ఆ టైంకే ఎళ్ళాలి. తర్వాత అక్కడ గూడా వాటరు అవన్నీ వీడియో తీశాను. ఆ నది మళ్ళీ బ్యాక్ సైడ్ మెయిన్ రోడ్ ఉంది.
తర్వాత వచ్చేసి చెట్లు, ఆ కిలకిల పక్షుల కిలకిల చాలా చాలా అంటే చాలా చాలా బావుంది. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఈ మా మాకైతే ఆ అనుభవం వచ్చింది అక్కడ ఆ టెంపుల్‌లో. చాలా బావుంది. చాలా ప్రశాంతంగా గూడా ఉంది. ఎందుకంటే అదే ఎండలో ఎళ్ళామనుకోండి అంతగా అసలు బాగోదు. తర్వాతొచ్చేసి ఇక్కడ గుడి అయితే చాలా పెద్ద గుడే. ఇక్కడ పైన గూడా జూడండి బండలు ఎలా ఏశారు, ఎలా చెక్కారు, ఏ విధంగా జేశారో కొన్ని కొన్ని టెంపుల్స్ అయితే చాలా ఇదిగా ఉంటదండి. చాలా విచిత్రంగా అనిపిస్తది. ఇదిగోండి ఎలా చెక్కారు, కళాకారులనైతే చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఏ విధంగా ఆ విధంగా ఎలా జేశారో అనేది అమ్మవారు జూడండి భవానీ అమ్మవారైతే గూడా చాలా బావుంది. భవానీ అమ్మవారి వాహనం నెమలి. ఇక్కడ నెమలి గూడా ఉంది అమ్మవారి ముందు చాలా అందంగా. ఇక్కడ మేము ఇగ దర్శనం అయితే జేసుకొని, కాసేపు కూసొని, ఫోటోస్ అయితే తీసుకొని, వీడియోస్ తీసుకొని అయితే మళ్ళీ బయలుదేరాము. ఆ రోజైతే లంచ్ చేయలేదు గదా! లంచ్ చేద్దాము ఎక్కడన్నా దొరుకుతదేమో లంచ్ అంటే ఆఫ్టర్‌నూన్ గూడా అంత బాగాలేదన్నారు లంచ్. అందుకనేసి టిఫిన్సే చేసేసాము ఆ రోజు ఆఫ్టర్‌నూన్ గూడా. తర్వాత ఇప్పుడైనా ఎక్కడన్నా నాకేమో డేలో ఏదైనా ఒక పూట రైస్ తినాలనిపిస్తుంది. కాకపోతే ఆ రోజంతా రైస్ తినలేదు. కాకపోతే ఒక హోటల్‌లో ఒక 3 ప్లేట్లు మాత్రం దొరికిందండి. వేరే వాళ్ళకైతే దొరకలేదు. నాకు రోజు వాళ్ళ అమ్మాయికి మాత్రమే దొరికింది. ఇక్కడ వచ్చాము రైస్ ఉంటదేమో అనేసి, రైస్ లేదని జెప్పారు. ఇక్కడ గూడా ఒక 3 ప్లేట్లయితే ఉంది అని జెప్పారు. ఆ 3 ప్లేట్లల్లా నేను, మా వారు కలిసి ఒక ప్లేటు, మా వారు 2 చపాతీలు గూడా తీసుకున్నాడు. ఆ ప్లేట్ మీల్స్‌తో పాటు. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ విగ్రహాలు గూడా చాలా డెకరేషన్ జేశారు. తర్వాతొచ్చేసి అక్కడ అరిటాకులు మాత్రం భలే భలే ఏస్తా ఉన్నారు భోజనాలకు. అరిటాకు, టిఫిన్స్‌కి అరిటాకు. ఇక్కడ మా వారైతే 2 చపాతీ అయితే పెట్టుకున్నాడు. నాకు చపాతీ వద్దు ఆఫ్టర్‌నూన్ గూడా టిఫినే జేశాను అనేసి కొంచెం రైస్ ఉంటే పెట్టండి అంటే, ఉందిలేండమ్మా అని జెప్పారు. ఒక 3 ప్లేట్లు మాత్రమే ఉంది. ఎక్కువ లేదని జెప్పారు. 3 ప్లేట్లల్లా మీ ఇష్టం ఎవరన్నా తినండి అంటే, సరేలే అని నా కోసం మా ఫ్రెండ్స్ వదులుకొని తర్వాత నేను రోజు వాళ్ళ అమ్మాయి మాత్రము రైస్ తిన్నాము. ఇది కోయంబత్తూర్‌లో టెంపుల్ అయితే ఒక టెంపుల్ మేమెళ్తా ఉంటే భలే గోపురం అయితే చాలా బావుంది. అక్కడ నుంచి మళ్ళీ భవానీ టెంపుల్ నుంచి కోయంబత్తూర్ వచ్చాము. కోయం కోయంబత్తూర్‌లో అయితే వచ్చాము. అక్కడ అబ్బాయిని రూమ్‌ల కోసం అడుగుతుంటే అబ్బాయి రూమ్‌లో అయితే చూపాడు. తర్వాత రూమ్‌లో అయితే చాలా బాగున్నాయి. ఏసీ రూము. కాకపోతే పైన రేకులున్నవి. అది దొరికిందే మా భాగ్యమైంది ఆ టైంలో. ఇక్కడొచ్చేసి మేమైతే ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం ఇక్కడ పడుకున్నారు. రోహిణి, జ్యోతి సిస్టర్ రోజు కూసుంది. ఇగ ఇది నెక్స్ట్ డే మార్నింగు. డే 3లో మార్నింగ్ ఇది. డే 2 అయిపోయింది. డే 3లో మార్నింగ్ నేను లేసి అయితే ముందుగా ఫ్రెష్ అప్ అయ్యాను. అక్కడ జిడ్డు జిడ్డు అయిపోతున్నవి తలలు అన్నీ. రోజు తల కోసాము. ఎందుకంటే ఇలా జిడ్డు అయిపోతుంది. వేడికి తిరుగుతున్నాం గదా ఎండలో. ఇక్కడైతే మన వాళ్ళు నేనైతే రెడీ అయ్యాను. నేనైతే ఎక్కడికెళ్ళినా ముందుగా మార్నింగ్ లేస్తాను, రెడీ అయితాను. ఇక్కడ అందరు లేండి. అందరం గూడా ఎవరు పండుకోవాలని చూడలేదు. ఎందుకంటే తొందరగా ఎళ్ళాలి, ఎండ అవుతుంది, చూడాలి అనే ఉత్సాహంతో. తర్వాత డే 3లో అయితే మేము ఆదియోగి ఎళ్ళాము. ఈషా ఫౌండేషన్‌కైతే వచ్చాము. ఈషా ఫౌండేషన్‌లో ఉన్నాము మనం దగ్గరలో. ఇక్కడైతే సూపర్ మచ్చి అలా మాట్లాడుకుంటా ఉన్నాము. టీ తాగడానికెళ్తున్నాం. ఆగు. అంతే ఉంది. మేము ఇక్కడ ఈషా ఫౌండేషన్కి వచ్చాము. ఇక్కడ నైట్ ఇక్కడ స్టే చేసినాము. ఇది మార్నింగ్ టీ తాగడానికి వెళ్ళాము. ఇది ఇక్కడ ఆర్యాస్ రెసిడెన్సీకి దగ్గరలో ఉన్నాము. టీ తాగడానికి వెళ్ళాము. నెక్స్ట్ 10 మినిట్స్లో మళ్ళీ ఈషా ఫౌండేషన్ దగ్గరికి ఎంజాయ్ చేసి ఇంకా చూసేసి వస్తాము. అయితే ఇప్పుడు ఇవన్నీ రోహిణి, జ్యోతి సిస్టర్ మాట్లాడిండ్రు గానీ అంతగా వినిపించలేదనుకుంటా. మేము టీ తాగడానికి వెళ్ళాము ఫ్రెష్ అప్ అయ్యి. పక్కలే హోటల్ ఉంది. అప్పటికి టిఫిన్స్ అవేం కాలేదు. టీ, బిస్కెట్లు అయితే కానిచ్చాము. మార్నింగే బిస్కెట్లు తీసుకున్నాము, టీ తీసుకున్నాము మేమంతా. మా వారు వాళ్ళందరూ ముందే తాగొచ్చారు. మేమైతే తర్వాతెళ్ళి ఈ టీ, బిస్కెట్స్ అయితే తిన్నాము. ఈషా ఫౌండేషన్‌లో ఉన్నాము మనము అక్కడ కోయంబత్తూర్‌లో.
తర్వాతొచ్చేసి ఇప్పుడు మనం ఆదియోగి దగ్గరికైతే వెళ్తా ఉన్నాము. అక్కడ కొంచెం ఒక 1 కిలోమీటర్‌లోనే వెహికల్స్ ఆపేశారు. ఆదియోగి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలి. 1 కిలోమీటర్ ఉంటుంది. పార్కింగ్‌కొచ్చేసి మన ఆదియోగి ఈ విగ్రహం వచ్చేసి ఇక్కడ ఎండ చూడండి అప్పటికే 7:30 అలా అయింది. అప్పటికే ఎండ భీమోత్సవం చూపుతా ఉంది. ఎండాకాలం కాబట్టి ఇక్కడ మన వాళ్ళంతా వస్తా ఉన్నారు. నేను వీడియో తీసుకుంటా పోతుంటే మమ్మల్ని తీయవా అని ఒక్కదానివేనా అనేసి అలా వాళ్ళ కోసము ఆగి ఆగి కొంచెం వాళ్ళతో పాటు మాట్లాడుకుంటా వీడియో తీసుకుంటా అక్కడక్కడ ఆ సీన్స్ ఎలా ఉన్నాయి అవన్నీ ఆస్వాదిస్తూ అక్కడ చూసుకుంటా అయితే ఇంకా వెళ్తా ఉన్నాము ఆదియోగి దగ్గరికి. మన పార్కింగ్‌కి అక్కడికి 1 కిలోమీటర్. అబ్బా! ఆ ఆనందాలే వేరు, అందాలే వేరు. ఎంత బావుంది అంటే ఈషా ఫౌండేషన్ దగ్గర ఈషా ఫౌండేషన్‌కైతే ఎళ్ళలేదు మేము. ఒక 3 కిలోమీటర్లు ఎళ్తే ఈషా ఫౌండేషన్ వస్తుందంట. కాకపోతే అక్కడికి ఎళ్ళలేదు మేము. ఎందుకంటే ఎండలో నడవలేకపోతున్నాము. తర్వాతొచ్చేసి ఆదియోగి దగ్గరికి మాత్రం వెళ్ళాము. ఒక కిలోమీటర్ నడవాలి మన వెహికల్స్ దగ్గర నుంచి. తర్వాతొచ్చేసి ఇక్కడ మన ఆదియోగిని చూడంగానే అబ్బా! అనిపించింది. ఎందుకంటే వీడియోస్‌లలా అలా ఫోన్‌లలా అలా టీవీలలా చూడడమే గానీ రియల్‌గా మనం వెళ్ళినప్పుడు ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. అందుకనేసి ఆ విగ్రహం కనిపించంగానే అబ్బా! అనిపించింది. మనం గూడా వచ్చేసాము ఇక్కడికి అన్నట్టుగా ఆ ఆనందమే వేరుగా అనిపించింది. ఎందుకంటే మనం ఫోన్‌లలా షార్ట్ వీడియోస్‌లలా అలా చూస్తా ఉంటాము. కాకపోతే అక్కడికెళ్ళిన ఆనందం వేరు కదండీ! అందుకనేసి మేమైతే చూడంగానే భలే ఆనందం అనిపించింది. అందరూ ఒక్కసారిగా ఓహ్! అన్నారు. తర్వాతొచ్చేసి ఇక్కడ 40 రూపీసో, 50 రూపీసో ఇస్తే ఫాటో 50 రూపీస్ ఇస్తే అక్కడ పాలు ఇచ్చారు. రాగి చెంబులో ఒక కలువ పువ్వు ఇచ్చారు. అక్కడ శివుని ముందు పెట్టాలి. పాలేమో శివుని పైన పొయ్యాలి. మేమైతే అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి బయలుదేరాము అనేసి నెక్స్ట్ వీడియోలో చూసేయండి. కొంచెం కొంచెమే పెడుతున్నా. ఎందుకంటే లెంతీగా అయిపోతుంది. నాకు వాయిస్ ఇయ్యడానికి కష్టంగానే ఉంటుంది. ఎడిటింగ్ చేయడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. అన్నీ లెంతీగా పెడితే చూసే వాళ్ళకి గూడా కష్టంగానే ఉంటుంది. అందుకనేసి షార్ట్‌గా పెడుతూ ఉన్నాను. తర్వాత అక్కడైతే చెక్క బొమ్మలు, కొండ బొమ్మలైతే చాలా బాగున్నాయి. ఆదియోగి దగ్గర చాలా చాలా బాగున్నాయి బొమ్మలైతే. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మంచి మంచి వీడియోస్ ఉన్నాయి.